భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో గత 4 రోజులుగా నిర్వహించిన జర్నలిస్ట్ క్రికెట్ కప్ విజేతగా అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ టీం నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో బీటీపీఎస్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ టీం హోరావరీగా తలపడగా మ్యాచ్ టై నిలిచింది. సూపర్ ఓవర్ నిర్వహించగా అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ టీం 2024 జర్నలిస్ట్ కప్ విజేతగా నిలిచింది. గురువారం సాయంత్రం 6 గంటలకు బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సిఐ కరుణాకర్ హాజరై విన్నర్ రన్నర్ ప్రైజులు అందజేశారు. వారి చేతుల మీదుగా షీల్డ్ సైతం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కప్ నిర్వాహకులు బిల్లా నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్ట్ కప్ నిర్వహిస్తామని తెలియజేశారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు జర్నలిస్టులు కలిసి స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. మొత్తం 14 టీములు పాల్గొన్నట్లు తెలియజేశారు. అనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం వార్తా సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టులు క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వహించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడల వల్లే స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏ కరుణాకర్, ఎస్ఏ వెంకటప్పయ్య, స్థానికులు బుస్సి సీను, ఎస్పీ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ శ్రీరామ్ బృహస్పతి, జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు. విన్నర్ అప్ కప్ ని వెటర్నరీ అగ్రికల్చర్ టీం వారికి డాక్టర్ బాలకృష్ణ చౌహాన్ టీం కి ఇవ్వాలని బహుమతి ఇవ్వాలని కోరుతున్నాం. విన్నర్ వెటర్నరీ అగ్రికల్చర్ టీం బాలకృష్ణ చౌహాన్ సార్ గారికి. విశేషం ఏంటంటే గత 4వ సంవత్సరం మ్యాచ్లో ఇదే తరహాలో